వెల్కమ్ టు శ్రీలత ఆర్గానిక్ ఫార్మింగ్. ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూస్తున్నాము. పీజీఎస్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఫర్ డొమెస్టిక్ మార్కెట్స్ చూస్తున్నాం. అంటే భారతదేశంలో అమ్ముకోవడానికి పీజీఎస్ సర్టిఫికేషన్ ఎట్లా అనేది ఈ టాపిక్. మనకి రీసెంట్గా అయితే తీసుకుంటే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ రిగార్డింగ్ ద సర్టిఫికేషన్ రెండు ఉన్నాయి. ఒకటి పరంపరాగత్ కృషి వికాస్ యోజన, పీకేవీవై అంటాం దీన్ని. ఇంకొకటి పీజీఎస్ ఇండియా సర్టిఫికేషన్ వెబ్ పోర్టల్ లాంచ్ చేశారు, ncov.gov.in అని. దీనిలో మీరు ఇక్కడ రెండు సింబల్స్ చూస్తున్నారు, లోగోస్ చూస్తున్నారు. ఒకటి పీజీఎస్ గ్రీన్, ఒకటి పీజీఎస్ ఆర్గానిక్. ఏదైతే ట్రాన్సిషన్ పీరియడ్, కన్వర్షన్ పీరియడ్ ఫస్ట్ 2 సంవత్సరాలు ఉంటుందో ఆ పీరియడ్లో చేసేది పీజీఎస్ ఇండియా గ్రీన్. అది అంటే కంప్లీట్ కన్వర్షన్ అవ్వలేదన్నమాట. కంప్లీట్ కన్వర్షన్ అయ్యాక చేసేది పీజీఎస్ ఇండియా ఆర్గానిక్. ఈ విధంగా రెండు లోగోస్ మీరు చూస్తున్నారు ఈ పీజీఎస్కి సంబంధించి. తర్వాత సర్టిఫికేషన్ అండర్ ఎన్పిఓపి అంటే ఎపెడా, అదేంటంటే ఫర్ ఎక్స్పోర్ట్, ఎవరైతే ఎక్స్పోర్ట్ చేయాలనుకున్నారో వాళ్ళకి. పీజీఎస్ అండర్ డొమెస్టిక్ మార్కెట్, పీజీఎస్ సర్టిఫికేషన్ ఎవరైతే వెళ్తారో ఈ కింద లోగోలు ఎవరైతే కావాలనుకుంటారో అవి డొమెస్టిక్ మార్కెట్, ఇండియాలో అమ్ముకోవడానికి. ఎక్స్పోర్ట్కి అయితే పనికిరాదు ఈ సర్టిఫికేషన్. ఇది బిఐఎస్ నోటిఫైడ్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నోటిఫైడ్ కింద అంత ఇంపార్టెన్స్ ఈ పీజీఎస్ సర్టిఫికేషన్కి కూడా ఈ సేంద్రియ వ్యవసాయంలో ఉందన్నమాట. ప్రొడక్షన్ స్టాండర్డ్స్ ఎన్పిఓపివి పీజీఎస్వి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. మనము గత 3 చాప్టర్స్లో చూసాం కదా, పీజీఎస్వి ఎపెడావి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. ఇన్స్పెక్షన్ సర్టిఫికేషన్ స్టాండర్డ్, అక్రిడేషన్ స్టాండర్డ్ అంతా పర్ఫెక్ట్గానే ఉంటుంది. కానీ ఎవరు వచ్చి ఇన్స్పెక్షన్ చేయరు అనమాట. పీజీఎస్ సర్టిఫికేషన్లో బయట నుంచి ఎవరు వచ్చి ఇన్స్పెక్షన్ చేయరు. లోకల్ గ్రూపే ఎవరికి వాళ్ళే ఇన్స్పెక్షన్ చేసుకోవాలి. ఈ ఎపెడాలో చేసే సర్టిఫికేషన్ ఏమంటామంటే ఎక్స్పోర్ట్స్ కోసం దాన్ని థర్డ్ పార్టీ సర్టిఫికేషన్ అని అంటాము. అదే డొమెస్టిక్ మార్కెట్కి చేసేదాన్ని ఏంటంటే పీజీఎస్, పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ అని అంటాం. ఇది లోకల్లీ రిలవెంట్ అంటే గ్రూప్ ఆఫ్ ఫార్మర్స్, ఒక 5 ఫార్మర్స్ వాళ్ళే గ్రూప్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళే ఒకళ్ళనొకళ్ళు మానిటర్ చేసుకుని ఆన్లైన్లో చేసుకునేదే పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్. తర్వాత ఈ పీజీఎస్ వలన ఏంటంటే కాస్ట్ తక్కువ, పేపర్ వర్క్ తక్కువ, ఇండియాలో యాక్సెప్టబుల్, పీర్ అప్రైజల్స్ అంటే ఒకళ్ళనొకళ్ళు అప్రైజ్ చేసుకోవడము. అంటే గ్రూప్లో ఉన్న ఎవరైతే ఉన్నారో మెంబర్స్ వాళ్ళే ఇంకొకళ్ళని సర్టిఫై చేస్తారు వీళ్ళు ఆర్గానిక్లో చేస్తున్నారని. ఏ థర్డ్ పార్టీ సర్టిఫికేషన్, థర్డ్ పార్టీ ఏజెన్సీ ఉండదు. ఇది ఒక క్రెడిబుల్ ఆర్గానిక్ గ్యారంటీ సిస్టము. ఫార్మర్స్ వాళ్ళంతటా వాళ్ళే చేసుకునేది. మిలియన్స్ ఆఫ్ ఫార్మర్స్, మిలియన్స్ ఆఫ్ ఏకర్స్ ఈ పీజీఎస్ కింద ఉందన్నమాట. దీనికి ఎపెక్స్ బాడీ ఏంటంటే ఎన్సిఓఎఫ్, నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్, అండ్ ఇప్పుడు న్యాచురల్ ఫార్మింగ్ అని కూడా యాడ్ అయింది దీనికి. నేను 2018లో ఇక్కడ విజిట్ చేశాను ఒక కోర్స్, 21 days కోర్స్కి ఐఆర్ఐకి వెళ్ళినప్పుడు న్యూఢిల్లీకి. అప్పుడు గజియాబాద్లో ఉన్న ఈ ఇన్స్టిట్యూట్ని నేను కూడా విజిట్ చేయడం జరిగింది. ఇది మెయిన్ ఏంటంటే లోకల్ గ్రూప్ ఫార్మర్స్, 5 members ఫార్మర్స్ ఒక లోకల్ గ్రూప్ కింద ఫామ్ అయ్యి వాళ్ళే పీర్ అప్రైజల్స్ చేసుకోవాలి. తర్వాత లోకల్ గ్రూప్ దేని కింద ఉంటుంది అంటే రీజనల్ కౌన్సిల్ కింద ఉంటుంది. ఆ రీజనల్ కౌన్సిల్ ఎక్కడ ఉంటుంది? వెబ్ పోర్టల్లో ఉంటుంది అనమాట. తర్వాత పీర్ ఇన్స్పెక్షన్స్ అంటే ఒకళ్ళనొకళ్ళు 3 members, ఒక్కొక్క మెంబర్ని 3 members పీర్ ఇన్స్పెక్షన్స్ చేయాలి. సర్టిఫికేషన్ డెసిషన్ బై గ్రూప్ డ్యూరింగ్ గ్రూప్ మీటింగ్స్ ఈ 5 members ఎవరైతే ఉన్నారో వాళ్ళే డెసిషన్స్ తీసుకుంటారనమాట. ఆన్లైన్ సబ్మిషన్, ఈ పీర్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ అన్నీ ఆన్లైన్ సబ్మిట్ చేయాలి. చూపిస్తాను మీకు, ఫర్దర్ వెళ్ళిన కొద్దికి చూపిస్తాను. అండ్ ఆన్లైన్ వెరిఫికేషన్ అండ్ అప్రూవల్ ఆఫ్ సర్టిఫికేషన్ బై రీజనల్ కౌన్సిల్. లోకల్ గ్రూప్ టేక్స్ ప్రింట్స్ ఆఫ్ సర్టిఫికేట్. కానీ 5 ఫార్మర్ గ్రూప్గా ఉన్నా కూడా ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ ప్రోడక్ట్ని సేల్ చేసుకోవచ్చు. ద యునిక్ ఐడి ప్రతి ఒక్కరికి వస్తుంది అనమాట. ఇది బేసిక్గా పీజీఎస్ స్ట్రక్చర్. లోకల్ గ్రూపు, రీజనల్ కౌన్సిల్, జోనల్ కౌన్సిల్. అన్నిటికంటే అపెక్స్ బాడీ ఏంటంటే ఎన్సిఓఎఫ్, నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ అండ్ న్యాచురల్ ఫార్మింగ్ నౌ. అది గజియాబాద్లో ఉంది.
ఇవి చూడండి, లోకల్ గ్రూప్ 5 మెంబర్స్ ఫార్మర్స్ ఎట్లా వర్క్ చేసుకుంటున్నారు, రీజనల్ కౌన్సిల్ ఎట్లా వర్క్ చేస్తుంది అనేది చూడండి. సో ఇది ఎన్సిఓఎఫ్ గజియాబాద్లో, ఇవి రీజనల్ కౌన్సిల్స్ ఇట్లా హెల్ప్ చేస్తూ ఉంటారు ఫార్మర్స్కి. తర్వాత ఫార్మర్స్ దే విల్ గెట్ రిజిస్ట్రేషన్. ఇంతమంది ఫార్మర్స్ ప్రతి స్టేట్ నుంచి ఎంతో మంది ఫార్మర్ గ్రూప్స్ ఈ పీజీఎస్లో సర్టిఫికేషన్ పొందారనమాట. చూడండి ఎన్ని వేల మంది ఫార్మర్ గ్రూప్స్ సర్టిఫికేషన్ పొందుతున్నారో ప్రతి సంవత్సరము దీనిలో మీరు చూడొచ్చు. ఈ మార్కెటింగ్ లింకేజ్ కూడా పీజీఎస్ ద్వారా దొరకడానికి అవకాశం ఉందన్నమాట. పీజీఎస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఎవరో లెమన్ కావాలన్నారు, లెమన్ సర్టిఫైడ్ లెమన్ కోసం ఎక్కడెక్కడ అని వెతికితే ఈ పీజీఎస్ సర్టిఫికేషన్ పోర్టల్లోకి వెళ్తే వాళ్ళు ఎవరైతే ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో లెమన్, దాన్ని చూసి వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట. అట్లా మార్కెటింగ్ లింకేజెస్ ఏర్పడడానికి కూడా అవకాశం ఉంది. చూడండి పీజీఎస్ సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ సేల్కి కూడా ఆర్గానిక్ స్టోర్స్ ఇట్లా. తర్వాత ఈ పరంపరాగత కృషి వికాస యోజన ఏంటంటే మోస్ట్లీ ఇది క్లస్టర్ డెవలప్మెంటు, ఆర్గానిక్ విలేజెస్ డెవలప్మెంటు. దీని ద్వారా కొంచెం గవర్నమెంట్ నుంచి సబ్సిడీ పొందడము, అంటే ఒక ఏరియా మొత్తానికి ఇస్తారనమాట సబ్సిడీ. మళ్ళీ మధ్యలో కొంతమంది ఫార్మర్స్ మేము చెయ్యము అంటే కుదరదు. దానికి సంబంధించింది ఇది క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, పరంపరాగత కృషి వికాస యోజన అనమాట. ఇది ఆర్గానిక్ విలేజ్ డెవలప్మెంట్ త్రూ క్లస్టర్ అప్రోచ్ అనేది దీనిలో మెయిన్ కాన్సెప్ట్. దానిలో కొంత సబ్సిడీస్ ఇవ్వబడుతుంది, కొంత అంటే కొన్ని ప్రోడక్ట్స్ వాడడానికి వాటికి వీటికి కొంత సబ్సిడీస్ ఇవ్వబడతాయి అన్నమాట. ఎక్కడైనా కానీ అలా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటే మీ పొలం అక్కడ ఉంటే కనుక ఆ సబ్సిడీస్ అవైల్ చేసుకుని జాయిన్ కావచ్చు. అంతేగాని మనం కావాలనుకున్నామని మన దగ్గర వచ్చేసి క్లస్టర్ ఎవరు పెట్టరు. ఒక క్లస్టర్ ఏరియాలో మన పొలం ఉంటే కనుక దానిలో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. స్ట్రక్చర్ ఆఫ్ పీజీఎస్ ఇది చాలా పెద్ద స్ట్రక్చర్ ఉంది, పర్మనెంట్గా ఉంది. ఎలక్షన్స్ జరిగే కౌన్సిల్స్ ఉన్నాయి, రికమెండేషన్స్ ఉన్నాయి. అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక వెల్ ఆర్గనైజ్డ్ సిస్టమ్ అనమాట. పీజీఎస్ అనేది మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. దీన్ని ఎలాగా ఇంకా ఎక్స్పాండ్ చేయొచ్చు, ఫార్మర్స్లోకి ఎలా తీసుకెళ్ళొచ్చు అనేది జరుగుతూ ఉంటాయి. ఎన్సిఓఎఫ్ గజియాబాద్ మెయిన్ ఎపెక్స్ బాడీ అయినా కానీ దీనికి రీజనల్ సెంటర్స్ ఉన్నాయి. ఆ రీజనల్ సెంటర్స్ ద్వారా, జోనల్ సెంటర్స్ ద్వారా లోకల్ గ్రూప్స్ని గైడ్ చేస్తూ ఉంటారనమాట. ఈ ప్రతి ఒక్క దానికి ఎన్సిఓఎఫ్కి ఒక రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఈ జోనల్ కౌన్సిల్స్కి ఒక రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, రీజనల్ కౌన్సిల్స్కి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. తర్వాత ఈ రీజనల్ కౌన్సిల్స్ ఏవైతే లోకల్ గ్రూప్స్ మోర్ రెస్పాన్సిబిలిటీస్ లోకల్ గ్రూప్కి ఉంటాయి. లోకల్ గ్రూప్ అంటే ఏంటి? 5 మెంబర్స్ ఫార్మర్ గ్రూప్. ఒక విలేజ్లో దగ్గర పొలాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఒక గ్రూప్ కింద ఫామ్ అవుతున్నారో ఆ లోకల్ గ్రూపు వాళ్ళకి సర్టిఫికేషన్ వస్తుంది కాబట్టి వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఒక్క మెంబర్ తప్పు చేసినా కూడా మిగతా వాళ్ళందరికీ సర్టిఫికేషన్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి గ్రూప్ మెంబర్స్ చాలా జాగ్రత్తగా వాళ్ళు పక్కన వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, వీళ్ళు ఆర్గానిక్గా చేస్తున్నారా లేదా అట్లా అన్నీ. ఎందుకంటే ఒక్కసారి యునీక్ ఐడి వచ్చి ఆ యునీక్ ఐడి మన ప్రోడక్ట్ మీద పేస్ట్ అయ్యింది అనుకోండి, ఎవరు స్కాన్ చేసినా కూడా ఇది ఏ లోకల్ గ్రూప్ చేసింది అనేది ట్రేసబిలిటీ ఉంటుంది. ఒక కస్టమర్ కొనుక్కున్నాడు, మీ పప్పో ఉప్పో ఏదో ఒకటి కొనుక్కున్నాడు, దాని మీద మీ యునీక్ ఐడి ఉంది, అది స్కాన్ చేసినప్పుడు తెలిసిపోతుంది ఏ లోకల్ గ్రూప్ చేసింది ఏంటి, అడ్రస్ అంతా తెలుస్తుంది. వాళ్ళు ఏదైనా చేయొచ్చు, దాన్ని పెస్టిసైడ్ రెసిడ్యూ అనాలిసిస్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. చేసుకున్నప్పుడు ఏదైనా తేడా ఉందంటే గ్రూప్ మొత్తానికి ఎఫెక్ట్ పడుతుంది. అందుకని లోకల్ గ్రూప్ చాలా యాక్టివ్గా ఉండాలి. అదర్ మెంబర్స్ ఏం చేస్తున్నారో చూడాలి, వాళ్ళు ఏమైనా తప్పులు చేస్తుంటే తెలియక చేస్తుంటే ఖండించాలి, నేర్పించాలి, ట్రైనింగ్ ఇవ్వాలి. ఇవన్నీ చాలా రెస్పాన్సిబుల్ పొజిషన్ అనమాట. లోకల్ గ్రూప్లో ప్రతి ఒక్క మెంబర్ది చాలా రెస్పాన్సిబుల్ పొజిషన్. ఎందుకంటే వేరే వాళ్ళ మీద నెట్టేయడానికి ఉండదు, ఎవరికి వాళ్ళు సెల్ఫ్ రెస్పాన్సిబుల్. ఈ సర్టిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫార్మర్ డిసైడ్ చేసుకున్నాక ఆయన హీ హాజ్ టు స్టాప్ ఆల్ సింథటిక్ అండ్ కెమికల్ ఇన్పుట్స్. తర్వాత ఆన్లైన్లో అది రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకోవడానికి రీజనల్ కౌన్సిల్ని
అప్రోచ్ అవ్వచ్చు. రీజనల్ కౌన్సిల్‌ని అప్రోచ్ అయ్యి వాళ్ళ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. పీజీఎస్ ప్లెడ్జ్ అయితే తీసుకోవాలి. మేము ఈ స్టాండర్డ్స్ అన్నీ ఫాలో అవుతాం అదంతా గనక కంపల్సరీ తీసుకోవాలి. తర్వాత గ్రూప్ మీటింగ్స్ అన్నిట్లో రెగ్యులర్‌గా పార్టిసిపేట్ చేయాలి. ఫార్మ్, ఇన్వెంటరీ, స్టాక్స్, మెయింటెనెన్స్ ఆఫ్ రికార్డ్స్ వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. పీర్ అప్రైజల్స్ చేయాలి. అంటే అదర్ ఫార్మర్స్ ఎట్లా చేస్తున్నారు అనే దాన్ని అప్రైజ్ చేస్తూ ఉండాలి. ఆ సైట్ అంతా నేను ఫర్దర్ మీకు చూపిస్తాను. చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతది. తర్వాత మీరు కూడా సైట్‌లోకెళ్ళి ప్రాక్టీస్ చేయొచ్చు. తర్వాత ఏ మినిమమ్ ఆఫ్ 3 పీర్ రివ్యూస్ మస్ట్ బి ప్రెజెంట్ టు సైన్ అండ్ వాలిడేట్ ద అప్రైజల్ ఫార్మ్. ఒక ఫార్మర్‌కి నలుగురు ఉంటారు ఆపోజిట్‌కు. నలుగురిలో అట్‌లీస్ట్ ముగ్గురైనా గానీ ఈ ఫార్మర్ కరెక్ట్ చేశాడు అని చెప్పేసి సర్టిఫై చేయాలన్నమాట. అప్పుడే ఆ పీర్ అప్రైజల్ ఫార్మ్ ముగ్గురిది వస్తేనే తప్ప ఒక ఫార్మర్‌కి అది సర్టిఫికేషన్ ఇష్యూ కాదు. కావాలంటే ఎక్స్టర్నల్ అడ్వైజర్‌ని పెట్టుకోవచ్చు. ఆన్‌లైన్ వర్క్ చేయడానికి ఎవరినన్నా ఎంప్లాయ్ చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం పేమెంట్ ఇస్తే చేసే ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి. అట్లా కూడా చేయించుకోవచ్చు. అదంతా ఫార్మర్ ఇష్టం. ఓన్‌గా కూడా చేసుకోవచ్చు. ఏం ఖర్చు లేకుండా ఓన్‌గా కూడా చేసుకోవచ్చు. దాని గురించి కూడా ఏం అభ్యంతరం లేదు. ఈ మెంబర్స్ ఇన్స్పెక్షన్‌కి దీంట్లో ఎవ్వరు థర్డ్ పార్టీ సర్టిఫికేషన్‌లో అయితే ఎపెడాలో వేరే వాళ్ళొచ్చి ఇన్స్పెక్ట్ చేస్తారు. కానీ దీనిలో ఎవ్వరు బయటోళ్ళొచ్చి ఇన్స్పెక్ట్ చెయ్యరు. ఒక ఫార్మర్‌ని మిగతా నలుగురే చూసుకుంటూ ఉండాలి, ఇన్స్పెక్ట్ చేస్తూ ఉండాలి. సో, ఒక్కసారి ఇదంతా పీర్ అప్రూవల్స్ అన్నీ అయిపోయిన తర్వాత, అప్రైజల్స్, అప్రూవల్స్ అన్నీ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ అవుతది. ఆ సర్టిఫికేట్‌లో యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటదనమాట. దాన్ని స్కాన్ చేయొచ్చు. ఎవరైనా స్కాన్ చేస్తే గ్రూప్ డీటెయిల్స్, ఫార్మర్ గ్రూప్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఈ లోకల్ గ్రూప్ ఏం చేయాలంటే వీళ్ళ ఆపరేషనల్ మాన్యువల్ చేసుకోవాలి. ఆ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసుకోవాలి. ఆ ల్యాండ్‌కి సంబంధించినయి. ముందేం క్రాప్స్ ఏశారు, తర్వాత ఏం క్రాప్స్ ఏశారు, చాలా క్వెషనీర్ ఉంటది. ఆ క్వెషనీర్ అంతా ఆన్సర్ చేసుకుంటూ ఆన్‌లైన్‌లో లైవ్ స్టాక్ రికార్డు అన్నీ ప్రతీదీ ఆన్‌లైన్‌లో ఎంటర్ చేయాలి. ఇది చాలా ట్రాన్స్పరెంట్ సిస్టమ్. ఏది దాయడానికి ఉండదు. ప్రతి ఒక్కటి ఆన్‌లైన్‌లో ఎంటర్ చేయాలన్నమాట. లేకపోతే ఎవరన్నా కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటే ఆల్రెడీ ఉన్న లోకల్ గ్రూప్స్‌లో జాయిన్ అవ్వచ్చు. లేకపోతే ఒక కొత్త లోకల్ గ్రూప్ ఎళ్లి రీజనల్ కౌన్సిల్ దగ్గర అప్రూవల్ తీసుకొని కొత్త లోకల్ గ్రూప్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీథింగ్ పీజీఎస్ వెబ్‌సైట్‌లోనే జరుగుతది. మీరు రీజనల్ కౌన్సిల్‌ని అప్రోచ్ అయినా, ఎవరిని అప్రోచ్ అయినా వాళ్ళైనా కూడా మీకు ఆన్‌లైన్‌లో చేసుకోవడానికే హెల్ప్ చేస్తారు తప్ప ఫిజికల్‌గా చేసుకోవడానికి ఏమి ఉండదనమాట. ఈ గ్రాంటింగ్ ఆఫ్ రిజిస్ట్రేషన్, యూజర్ ఐడీ, పాస్వర్డ్ అవన్నీ రీజనల్ కౌన్సిల్ ఇస్తది. రీజనల్ కౌన్సిల్ ఇచ్చిన రిజిస్ట్రేషన్, యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఉపయోగించుకొని ఆ గ్రూప్‌లో ఉన్న ఎడ్యుకేటెడ్ ఫార్మర్స్ ఓన్‌గా కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ ఏవైతే కండిషన్స్ ఉన్నాయో గ్రూప్ మీటింగ్స్, తర్వాత వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఆఫ్ ఫార్మ్ ఇన్పుట్స్ వాడేటప్పుడు కంపల్సరీ గ్రూప్‌లో డిస్కస్ చేసుకోవాలి. వాళ్ళ ఆన్ ఫార్మ్ యూనిట్స్ అంటే వాళ్ళ ఓన్ ఫార్మ్‌లో అయితే ఏం డిస్కషన్ చేసుకోకుండా వాడుకోవచ్చు కానీ వితౌట్ గ్రూప్స్ అప్రూవల్ బయట నుంచి ఏం ప్రొడక్ట్స్ తెచ్చుకోకూడదు, వాడకూడదు. పీర్ అప్రైజల్స్ చాలా ఇంపార్టెంట్. యాజ్ పర్ ద షెడ్యూల్ పీర్ అప్రైజల్స్ అంటే అదర్ ఫార్మర్స్ని అప్రైజ్ చేస్తూ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి. రెసిప్రోకల్ రివ్యూ బిట్వీన్ 2 మెంబర్ గ్రూప్ ఫార్మ్స్ ఈస్ నాట్ అలౌడ్. అంటే ఒక ఏ గ్రూప్ ఉంది, ఒక బి గ్రూప్ ఉంది. బి గ్రూప్ని ఏ గ్రూప్ రివ్యూ చేస్తాను, లేకపోతే ఏ గ్రూప్ని బి గ్రూప్ చేస్తాను అట్లా కాదు. కాకపోతే ఇన్వైట్ చేసుకోవచ్చు. బయట వాళ్ళని పీర్ అప్రైజల్‌కి ఇన్వైట్ చేసుకోవచ్చు. లేకపోతే వితిన్ ద గ్రూప్ కూడా చేసుకోవచ్చు. అంతేగాని నేను నీకు చేస్తాను, నువ్వు నాకు చెయ్యి అన్నది మాత్రం క్విడ్ ప్రోకో లాగా ఇలాగా అప్రూవల్ లేదు దానికి. సో, పీర్ రివ్యూస్ అన్నీ అయిపోయిన తర్వాత రివ్యూ రిపోర్ట్స్ డిస్కస్ చేసుకొని ఆ ఫార్మ్స్ అన్నీ అప్రూవ్ చేసిన తర్వాతే ఈ సర్టిఫికేట్ అనేది రావడం జరుగుతదనమాట. ఈ అప్రైజల్ పేపర్ వర్క్ చాలా ఉంటది. అది
వర్క్ అయితే మాత్రం చేసుకోవాల్సి ఉంటది. చేసుకోలేని వాళ్ళు కొంచెము ఎవరితోనన్నా తెలిసిన వాళ్ళతో ఏమన్నా మానిటరీగా ఇచ్చి గానీ, వాళ్ళకి తెలిసిన వాళ్ళతో గానీ ఆన్‌లైన్ వర్క్ అంతా చేయించుకోవచ్చు. ఈ ప్రింటెడ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఇండివిడ్యువల్ ఫార్మర్స్ వాడుకోవచ్చు. ఈ రీజనల్ కౌన్సిల్ కూడా చాలా వర్క్ ఉంటది. వాళ్ళ ఎప్పటికప్పుడు డేటా అంతా చెక్ చేసుకోవడము, కరెక్ట్‌గా అప్‌లోడ్ చేస్తున్నారా లేదా? అప్‌లోడ్ చేసిందంతా కరెక్ట్‌గా ఉందా లేదా? వాళ్ళకి రిజిస్ట్రేషన్ సరిగా అయ్యిందా లేదా? ఐడీ, పాస్వర్డ్ కరెక్ట్‌గా ఇచ్చారా లేదా? తర్వాత ఆపరేషనల్ మాన్యువల్ కూడా ఇస్తారు. అది ఇచ్చామా లేదా? స్టాండర్డ్స్ అన్నీ చెప్పామా లేదా? ఇలా రీజనల్ కౌన్సిల్‌కి కూడా చాలా వర్క్స్ ఉంటాయి. వాళ్ళన్నీ కూడా టైమ్ టు టైమ్ మీటింగ్స్ కండక్ట్ చేసుకునేటట్టు, కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్సు, తర్వాత ఏమన్నా కంప్లెయింట్స్ ఉంటే ఆ కంప్లెయింట్స్ అడ్రెస్ చేయడము, ఇవన్నీ రీజనల్ కౌన్సిల్ డ్యూటీస్. మొత్తం డేటా అంతా వచ్చిన తర్వాత లోకల్ గ్రూప్ నుంచి అప్పుడు రీజనల్ కౌన్సిల్ సర్టిఫికేషన్ రిక్వెస్ట్ మీద 15 డేస్‌లో డెసిషన్ తీసుకోవాలి. ఒకవేళ రీజనల్ కౌన్సిల్ 15 డేస్‌లో తీసుకోపోతే అది జోనల్ కౌన్సిల్ ఇష్యూలోకి వెళ్తది. జోనల్ కౌన్సిల్ వితిన్ 7 డేస్ తీసుకోవాలి. అది ఆన్‌లైన్‌లో ఆ రిక్వెస్ట్ మూవ్ అయిపోతూ ఉంటదనమాట. వీళ్ళు ఏదో ఒకటి దానికి ఆన్సర్ చెప్పాలి. ఇష్యూ చేస్తున్నారా? లేదా? ఏం ప్రాబ్లమ్ ఉంది అనేది కంపల్సరీగా వితిన్ ద టైమ్ ఫ్రేమ్ దే హావ్ టు ఆన్సర్. సో, ఏమన్నా గ్రూపుకి గనక ఇంటర్నెట్ అవి ఇవి యాక్సెస్‌లు లేకపోతే రీజనల్ కౌన్సిల్ వాళ్ళు హెల్ప్ చేసి పెడతారు. యూనిక్ ఐడీ, ట్రేసబిలిటీ ఈ 2 చాలా ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ఆహ్, ఈ పీజీఎస్ సర్టిఫికేషన్ సిస్టమ్. తర్వాత జోనల్ కౌన్సిల్. జోనల్ కౌన్సిల్ కూడా చాలా వర్క్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ పెస్టిసైడ్ రెసిడ్యూ టెస్టింగ్ ఇలాంటివన్నీ జోనల్ కౌన్సిల్ ద్వారా టెస్ట్ చేయబడతాయన్నమాట. ఏదైనా శాంపిల్స్‌లో డౌట్ వస్తే వాళ్ళు రెసిడ్యూ అనాలిసిస్ చేయడము, దీంట్లో రెసిడ్యూస్ ఉంటే ఆ గ్రూప్‌ని క్యాన్సిల్ చేయడము, ఇట్లాంటి వర్క్స్ అన్నీ జోనల్ కౌన్సిల్ పరిధిలో ఉంటాయి. మనం అనుకుంటాము ఈసారి వాడాము పట్టుబడలేదు, రెండోసారి వాడాము పట్టుబడలేదు అనుకుంటాం గానీ, ఏదో ఒక టైంలో పట్టుబడడానికి ఛాన్స్ ఉంది. అప్పుడు మాత్రం కొంచెము సివియర్‌గా ఉంటది యాక్షన్. అంటే గ్రూప్ క్యాన్సిల్ అవ్వడం ఇలాంటియన్నీ ఉంటాయి కాబట్టి, లీగల్‌గా గూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి, చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం ఉంటదనమాట. సో, దీనికి సంబంధించి గవర్నమెంట్ స్కీమ్స్ అవి వాటి గురించి కూడా తెలుసుకోవాలన్నా గూడా పర్టిక్యులర్ వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరన్నీ చూసుకోవచ్చు. నేను జస్ట్ ఇలా వెళ్తూ చెప్తూ ఉంటాను. ఇది పీజీఎస్ గ్యారంటీ సిస్టమ్ లాగిన్ క్రెడెన్షియల్స్. ఇక్కడ లాగ్ అయితే మీరు ఇవన్నీ వస్తా ఉంటాయన్నమాట. ఒక్కొక్కటి ఆహ్, చూసుకుంటూ ఫిల్ చేసుకుంటూ ఎళ్ళాలి. ఈ జోనల్ కౌన్సిల్స్ ఏ ఏ ఏరియాకి ఏ జోనల్ కౌన్సిల్ ఉంది, ఏ ఏ ఏరియాకి ఏ రీజనల్ కౌన్సిల్స్ ఉన్నాయి, ఇవన్నీ మీకు ఈ జోనల్ కౌన్సిల్స్ లిస్ట్, తర్వాత రీజనల్ కౌన్సిల్స్ లిస్టు మీరు జోన్ సెలెక్ట్ చేసుకున్నాక ఆ రీజనల్ కౌన్సిల్‌లో మీది ఏ కౌన్సిల్ అని సెలెక్ట్ చేసుకోవడం. తర్వాత లోకల్ గ్రూప్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లోకల్ గ్రూప్స్ లిస్ట్ గూడా వస్తది. మీరు కావాలంటే దాన్ని గూడా ఓపెన్ చేసి ఏ ఏ లోకల్ గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళు ఏమేం చేస్తున్నారు, ఏం క్రాప్స్ చేస్తున్నారు అలా చూసుకోవచ్చు. అది ట్రేడర్స్ గూడా ఒక్కొక్కసారి చూసుకుంటా ఉంటారు. ఏ గ్రూప్ ఏం చేస్తుంది, వాళ్ళకి ఏం గావాలి అన్నది కూడా చూసుకుంటూ ఉంటారు. ఇవన్నీ మీరు వెబ్‌సైట్‌లోకి ప్రతి ఒక్కళ్ళు గూడా వెళ్ళి చూసుకుంటే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను వెబ్‌సైట్‌లోనే ఉంటది. ఒకవేళ ఇంకా ఫర్దర్ వెళ్దాం అనుకుంటే గూడా ఈ అడ్మినిస్ట్రేటర్ లాగిన్, జోనల్ లాగిన్, రీజనల్, లోకల్ గ్రూప్ లాగిన్. ఫార్మర్స్‌కొచ్చేదేంటంటే లోకల్ గ్రూప్ లాగిన్. ఆ లాగిన్‌కెళ్తే రకరకాల ఆప్షన్స్ ఉంటాయి ఫిల్ చేసుకోవడానికి. ఏ లాగిన్ డీటెయిల్సు, తర్వాత పంటలు, ఇంతకు ముందేసిన పంటలేంటి, హిస్టరీ అంతా ఇవ్వాల్సుంటది. తర్వాత ఇప్పుడు ఏమి ఎయదలుచుకున్నారు. ఈ ఫార్మ్ హిస్టరీ గురించే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటది. ఇంతకు ముందు ఏం ఏశారు, ఏం వాడారు అలాంటియన్నీ ఉంటది. అవన్నీ సబ్మిట్ చేసుకుంటూ వెళ్ళాలి. అడిగిన క్వెషన్స్ అన్నీ, ఇయర్స్ అన్నీ ప్రతి ఒక్కటి ఏదైతే అక్కడ ఉందో అది మనం సబ్మిట్ చేయకపోతే అది నెక్స్ట్‌కి వెళ్ళదనమాట. ఏవైతే మ్యాండేటరీ కాలమ్స్ ఉన్నాయో అవి సబ్మిట్ చేసుకుంటూ పోతేనే అది నెక్స్ట్‌కి వెళ్తా ఉంటది. మొత్తం ఇట్లా ఫిల్ చేసుకోవాలి. చూడండి. కొన్నేమో డ్రాప్ డౌన్ మెనూస్ ఉంటాయి. కొన్ని యెస్ ఆర్ నో ఉంటాయి. కొన్నేమో ఫిల్ చేయాల్సినవి ఉంటాయి. టైప్ చేయాల్సినవి ఉంటాయి. ఆహ్,
పీజీఎస్ లోకల్ గ్రూప్ అప్లికేషన్ కూడా ఆన్లైన్లో పెట్టుకోవచ్చు. ఎంట్రీ అవ్వడానికి, కొత్త లోకల్ గ్రూప్ క్రియేట్ చేసుకోవడానికి ఆ మెంబర్స్ డీటెయిల్స్, ఫామ్ డీటెయిల్స్ ఎక్కడున్నాయి, ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం అంతా సబ్మిట్ చేసుకుంటే అప్పుడు అప్రూవల్ తొందరగా రావడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఏదైనా మిస్టేక్స్ ఉంటే రీజనల్ కౌన్సిల్ వాళ్ళు మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసుకుని అప్లోడ్ చేసుకోమని చెప్తారు. ఇదంతా ప్రాసెస్. తర్వాత వన్స్ రీజనల్ కౌన్సిల్ అప్రూవ్ చేసింది అనుకోండి, వీళ్ళకి యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తాయి కాబట్టి ఆ యూజర్ ఐడి పాస్వర్డ్లోకి వెళ్ళి అప్పుడు ఏమేమి డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ ఏమేమి అప్లికేషన్లో ఫిల్ చేయాల్సి ఉంటుందో ఇదిగో ఇట్లా ప్రతి ఒక్కటి ఇట్లా ఫిల్ చేసుకుంటూ ఉండాలి. ఆఫ్టర్ అప్రైజల్ ఆఫ్ ద లోకల్ అప్రూవల్ ఆఫ్ ద లోకల్ గ్రూప్ స్టెప్ వైజ్గా ముందు అప్లై చేసుకోవడం ఎలాగా, అప్రూవల్ రావడం ఎలాగా, అప్రూవల్ వచ్చిన తర్వాత ఎలాగా, మన ఫామ్ అప్రూవ్ అయిన తర్వాత ఎలాగా, పీర్ అప్రైజల్స్ ఎలాగా, ఇవన్నీ చక్కగా మనకి వెబ్సైటే గైడ్ చేస్తుంది, ఎవ్వరు చెప్పక్కర్లేదు. వెబ్సైటే నీట్గా గైడ్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం ఫాలో అవ్వకుంటూ వెళ్ళడమే. ఏమన్నా డౌట్ ఉంటే రీజనల్ కౌన్సిల్ వాళ్ళు హెల్ప్ చేస్తారు. చూడండి ఎంత నీట్గా ఉంటుంది, స్టెప్ కూడా నీట్గా ఉంటుంది. తర్వాత పీర్ ఇన్స్పెక్షన్ అప్రైజల్ వర్క్ షీట్స్ అంటే ఒక ఫార్మర్కి అప్రైజల్స్ ఇచ్చే వర్క్ షీట్స్ ఉంటాయి. దాని ప్రకారం మీరు ఫిల్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఆ ఫార్మర్ది మీరు ఏం అబ్జర్వ్ చేశారు ఏంటి అలాంటివన్నీ. వన్స్ ఈ పీర్ అప్రైజల్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు రీజనల్ కౌన్సిల్ యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. రీజనల్ కౌన్సిల్ మళ్ళీ డెసిషన్ తీసుకుంటుంది. వీళ్ళకి ఈ సమ్మరీ వర్క్ షీట్స్ అన్నీ వాళ్ళకి సబ్మిట్ అయితే, ఈ పీర్ అప్రైజల్ వర్క్ షీట్స్ అవన్నీ సబ్మిట్ అయితే దెన్ రీజనల్ కౌన్సిల్ విల్ టేక్ ఏ డెసిషన్ ఇన్ 15 days. ఒకవేళ రీజనల్ కౌన్సిల్ తీసుకోకపోతే మళ్ళీ జోనల్ కౌన్సిల్ లూప్లోకి వచ్చి వాళ్ళు తీసుకుంటారు. ఆ సర్టిఫికేట్ ప్రింట్ తీసుకొని ఆ యూనిక్ ఐడి యూజ్ చేసుకుని మార్కెట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వచ్చింది పీజీఎస్ సర్టిఫికేషన్ గురించి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు గ్రూప్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ శ్రీలత.